హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేదా. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు బొక్లా సిల్క్స్ ఓపెనింగ్కి వెళ్ళింది కదా వైజాగ్. అక్కడైతే తన గ్రాండ్ వెల్కమ్ జరిగింది. అసలు ఆ వెల్కమ్ చూస్తుంటే నాకు అనిపించింది పెద్ద పెద్ద చిరంజీవి గారు, నాగార్జున గారు వాళ్ళకు వచ్చిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ వచ్చారు క్రౌడ్ అని అయితే అనిపించింది. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి కూడా ఇప్పటికి ఇంకో సీజన్ రాబోతుంది 6 మంత్స్. సో ఈ 6 మంత్స్ దాటిన తర్వాత కూడా ఇంకా నాకు తెలిసి అంతే ఉంటుంది. ఎప్పటికీ తనుజ క్రేజీ తగ్గదు, కళ్యాణ్ క్రేజీ తగ్గదు అని నాకైతే అనిపించింది. తనుజని కలవడానికి అయితే చాలామంది ఫ్యాన్స్ వచ్చారు, ఏజ్తో సంబంధం లేకుండా వచ్చారు. ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏమీ టెన్షన్ పడకుండా, ప్లస్ ప్రతి ఒక్కరికి చిరాకు పడకుండా అందరికీ సెల్ఫీలు ఇచ్చింది, అందరితో మాట్లాడింది. అంటే ఇట్లా చూస్తుంటే మనకే అర్థమవుతుంది తను ఎంత పొలైట్గా ఉంటుంది అందరితో, ఎంత పేషెన్సీగా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. మేము వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు తను సెల్ఫీ ఇచ్చింది, మంచిగా మాట్లాడింది, అసలు ఎక్కడ కూడా ప్రౌడ్ మాకు చూపించలేదని చెప్పి. అందుకనే తనుజ అని లేడీ టైగర్ అంటారు, అట్లా చాలా పేర్లు కూడా పెట్టేశారు కదా. సో ఇప్పుడు తనుజ వచ్చేసి మనకు జాతిరత్నాల్లో వచ్చింది కదా. జాతిరత్నాల్లో వచ్చేసి తన ఈసారి చాలా జాయిల్గా ఉన్నట్టు, ప్లస్ కొంచెం అందరితో కామెడీగా చేస్తూ నవ్వుతున్నట్టు నాకైతే అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చినప్పుడు మామూలుగా నీకు ఇప్పుడు జాతిరత్నాల్లో ఎవరు వస్తే బాగుంది, ఇప్పుడు మణికంఠ రాకూడదని చెప్పి అనేది కదా. ఈసారి ఎవరు వచ్చినా పర్లా, ఎవరు వచ్చినా చూసుకుంటాను అంటే మణికంఠ అంటాడు అని చూసుకుందాం నేను రాని అంటే మణికంఠ కాదు, మణికంఠ లాంటి వాళ్ళు ఇంకొక మణికంఠ వచ్చినా కానీ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటాడు అనమాట. తనుజ అలా అనేటప్పటికీ పక్కన రోహిణి అయితే అంటుంది, అంటే తను ఎవరు వచ్చినా కూడా తన వంట తనకు చేసుకుంటూ పోతుంది అందుకనేమో అని చెప్పి అని తర్వాత అంటుంది, నేను వస్తే అసలు నీకు ఏమీ లేకుండా అంటే నీ వంట మాత్రం స్పాయిల్ చేసేస్తా అని చెప్పి అంటుంది రోహిణి. అంటే రండి చూసుకుందాం అంటుంది. ప్లస్ ఇప్పుడు అవినాష్ అయితే తను భాషా గెటప్లో వస్తాడనమాట. భాషా గెటప్లో వస్తాడు, ఆటో ఆటో నడుపుకుంటే అతనిలాగా వస్తాడు. వస్తే తను చెప్పే డైలాగ్ కూడా మర్చిపోయేట్టు, నీకేంటి పొట్టలేదు, లాస్ట్ వీక్ పొట్టలేదు, ఇప్పుడు పొట్ట వచ్చింది, అట్లా కొంచెం కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది తనుజ. అట్లా మాట్లాడుతుంటే తనేమో డైలాగ్ని మర్చిపోతుంటాడు అవినాష్. అలా డైలాగ్ని మర్చిపోతుంటే అదైతే చాలా కామెడీగా అనిపించింది అనమాట. ప్లస్ ఇప్పుడు మగవ హీరో వచ్చాడు కదా, ఆ హీరోకి రోహిణి వాళ్ళిద్దరు పేరు ఉండటం వల్ల లాస్ట్ వీక్ వాళ్ళది బాగా అంటే వాళ్ళు చేసే కామెడీ బాగుందని చెప్పి అన్నారు. ప్లస్ రోహిణి రావటం వల్ల తనకి ఫస్ట్ వచ్చింది అని చెప్పి ఈసారి కూడా రోహిణి రావాలని చెప్పి కోరుకుంటాడు అనమాట. అంటే ఈసారి రోహిణి రాదు. రోహిణి రాకపోయేటప్పటికి నాకు రోహిణి వచ్చేసి నాకు ప్లస్ అంటే తను నాకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, తన వల్ల నేను విన్ అయ్యాను అని చెప్పి అంటాడనమాట. నాకు రోహిణి రావాలని చెప్పి జాతిరత్నాల్లో. సో ఇట్లా అనుకునేటప్పటికి తనకేమో రోహిణి కాదు వచ్చింది. ఈసారి తనకు అవినాష్ వస్తాడనమాట. అవినాష్ వచ్చేటప్పటికి ఇంకా రోహిణి వచ్చేసి ఇప్పుడు మొన్న వచ్చారు కదా కొత్తగా వచ్చిన జాతిరత్నాల్లో ఒకరికి రోహిణి వస్తుంది. సో ఇట్లా ఒకరికొకరు వచ్చినప్పుడు మన తనుజాకేమో సుహాసిని వస్తుందన్నమాట. సుహాసిని వచ్చి సో లాస్ట్ వచ్చేసి ఇప్పుడు మన మణికంఠకి యాజ్ యూజువల్ తెలిసిందే నిఖిల్ వస్తాడు. సో వీళ్ళందరూ చేసే వంట కావచ్చు, చేసే ప్రతి ఒక్క కన్వర్జేషన్ కూడా అసలు కామెడీగా చాలా బాగుంది. అందుకని జాతిరత్నాలు ఎందుకు చూస్తారో జాతిరత్నాలు అనుకున్నా, బట్ తనుజ వచ్చేటప్పటికి నాకైతే జాతిరత్నాలు చూడాలని చూశాను అనమాట. సో సూపర్గా ఉంది. సో చూడాలంటే చూస్తాయండి. తనుజ వైజాగ్ వెళ్ళింది కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ కూడా వెళ్ళింది అనమాట. ఆ బీచ్కి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. అవి వచ్చేసి దీనిలో పెడుతున్నా చూడండి. ప్లస్ తనుజనే కదా, తనుజ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారు కదా, అసిస్టెంట్తో పాటు కలిసి వెళ్ళిందనమాట. సో నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, వైజాగ్ పీపుల్స్ అంటే చాలా ఇష్టం, ఇక్కడ వెదర్ కూడా చాలా ఇష్టం, అందుకని నేను వైజాగ్ వస్తుంటానని చెప్పి అక్కడ అంటే బొక్లా సిల్క్స్ ఓపెనింగ్ అప్పుడు మాట్లాడింది అనమాట. మాట్లాడటమే కాదు, చెప్పాను కదా ప్రతి ఒక్కరికి సెల్ఫీలు ఇవ్వడం, అదంతా చూస్తే అందరికీ చాలా బాగా నచ్చింది. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు కథ మూవీ రాబోతుంది, జులైలో రిలీజ్ అవ్వబోతుంది. సో మనం త్వరలో దానికి సంబంధించిన ట్రైలర్ చూస్తాం. నెక్స్ట్ దానికి సంబంధించి మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఆ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.